ఒక పాఠశాలలో 550 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పాడు. బాలురు బాలికల నిష్పత్తి, పాలు నీరు కాకుండా బాలురు బాలికలు అని చెప్పాడు. బాలురు బాలికలు అని చెప్పాడు. ఆ బాలురు బాలికలు 6:5 నిష్పత్తిలో ఉన్నారని చెప్పాడు. ఆ నిష్పత్తి 5:6గా మారాలి అంటే క్లియర్గా ఎంతమంది బాలికలు కలపాలి అని చెప్పాడు. ఎంతమంది బాలికలు పాఠశాలలో చేరాలి అంటే ఎంత నీటిని పోయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఎంతమంది బాలికలు చేరాలి అంటే కనుక క్లియర్గా అబ్బాయిలు, గతంలో ఎంతమంది అయితే అబ్బాయిలు ఉన్నారో ఇప్పుడు కూడా అంతేమంది అబ్బాయిలు ఉండాలి. ఇది అతను ఆ ప్రాబ్లం చెప్తున్నది. అందుకని అబ్బాయిల తాలూకు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనకి ఈక్వల్గా ఉండాలి. అబ్బాయిల తాలూకు నెంబర్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఉండాలి. కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీనిని 6తో మల్టిప్లై చేసామనుకోండి, క్లియర్గా ఏమర్థమవుతుంది అన్నాం అనుకోండి, ఇది 5 6 30, 5 5 25. అలాగే కింద నిష్పత్తిని 6తో గుణించామనుకోండి, 6 5 30, 6 6 36. అంటే క్లియర్గా మనకి అబ్బాయిల సంఖ్య సమానంగా వచ్చేసింది. అక్కడ పాలు సమానంగా వచ్చినట్టుగా ఇక్కడ అబ్బాయిల సంఖ్య సమానంగా వచ్చింది, అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఎంత పెరిగింది అన్నాం అనుకోండి, క్లియర్గా 11 పెరిగింది. క్లియర్గా 11 పెరిగింది. కాబట్టి మనకి ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. 11 మంది చేరారని చెప్పాం. కాబట్టి ఆప్షన్ చూస్తూ 11 పోయేది కేవలం 110 మాత్రమే కనిపిస్తుంది. హ్యాపీగా టిక్ పెట్టేసుకోవచ్చు. లేదు లెక్క చేద్దాము అనుకుంటే కనుక 11 మంది పెరిగారు కాబట్టి 11 మందికి సమాధానం చెప్పుకోవాలి. వాడి ప్రకారంగా టోటల్ స్టూడెంట్స్ ఎంత? 550. మన ప్రకారంగా టోటల్ స్టూడెంట్స్ ఎంత అన్నాం అనుకోండి, 55. 30 + 25 55 అవుతుంది. 30 + 25 55 అవుతుంది. ఆ ప్లేస్లో వాడు 550 అని ఇచ్చాడు. 55కి 550 అయితే ఓన్లీ గర్ల్స్ అడిగాడు కాబట్టి అంటే ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. ఎంతమంది బాలికలు చేరాలి అంటే కనుక క్లియర్గా 11 మంది చేరాలి. 11కి ఎంత అని 55 పక్కన 0 పెరిగింది. అలాగే 11 పక్కన కూడా 0 చేరితే కనుక ఎంత అవుతుందంటే 110 అని చెప్పొచ్చు. కాబట్టి ఒకే కాన్సెప్ట్ని వాడు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా మెయింటైన్ చేస్తున్నాడు. ఇలాంటిదే మరొక ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు ఒకసారి. ఈసారి ఇది కూడా పాఠశాలకి సంబంధించి అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించిన నిష్పత్తి 5:7 ఇచ్చాడు. అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించి 5:7 రేషియో ఇచ్చాడు. ఆ సెషన్లో మరో 8 మంది బాలురును చేర్చుకున్నాడని చెప్పాడు. అంటే అబ్బాయిలు చేరారు. అలా అబ్బాయిలు చేరడం వల్ల బాలురు యొక్క నిష్పత్తి 1:1 అని చెప్పాడు. అబ్బాయిలు చేరడం వల్ల బాలికల యొక్క నిష్పత్తి 1:1. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి బాలికల మధ్యన వ్యత్యాసం తేడా ఎంత అన్నాడు. వాడు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 5కి 7కి డిఫరెన్స్ ఎంత అని అంటే 2 టేబుల్ పోవాలి. ఉన్న ఆప్షన్లు అన్నీ కూడా 2 టేబుల్ పోతున్నాయి. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? చేరేది అబ్బాయిలు కాబట్టి అమ్మాయిల యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది సమానంగా ఉండాలి. చేరేది అబ్బాయిలు అంటే అమ్మాయిల సంఖ్య సమానంగా ఉండాలి. ఇక్కడ అమ్మాయిల సంఖ్య 7 అని ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిల సంఖ్య కూడా 7 అవ్వాలి. అంటే 7తో గుణించాను, ఇక్కడ కూడా 7తో గుణించుకుంటాం. అంటే 1:1 కాస్త 7:7 అవుతుంది. అప్పుడు క్లియర్గా ఏమవుతుంది? 5 కాస్త 7 అయ్యింది అబ్బాయిల సంఖ్య. అబ్బాయిల సంఖ్య 5గా ఉండేది కాస్త 7 అయ్యింది. అంటే ఎంత ఎడిషనల్గా జాయిన్ అయ్యారంటే 2 జాయిన్ అయ్యారు. మన ప్రకారంగా 2 ఎడిషనల్గా వచ్చారు. కానీ అక్కడ వాడే చెప్పింది ఏంటంటే కనుక 8 మంది బాలురును చేర్చుకున్నారు అని చెప్పాడు. అందుకని మన ప్రకారంగా చేరిన అబ్బాయిలు 2 అయితే వాడి ప్రకారంగా 8. అందుకని 2కి 8 అయితే వాడు అడిగిన ప్రశ్న అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య వ్యత్యాసం అడిగాడు కాబట్టి అక్కడ కూడా 2 తేడా. అందుకని 2కి ఎంత అంటే 8 అని చెప్పచ్చు.